హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు DPS టెక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏదైతే మీకు ఇక్కడ ఒక బ్యాడ్జ్ ఒకటి కనిపిస్తుంది కదా. సో ఈ బ్యాడ్జ్ని స్టార్ మేకర్ సింగింగ్ వర్క్షాప్ అంటారు. సో ఫ్రెండ్స్, ఈ బ్యాడ్జ్ని మీరైతే కంప్లీట్గా ఫ్రీగా అయితే తీసుకోవచ్చు, అది కూడా 10 ఇయర్స్ దాకా. ఇక్కడ నేను డేట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నాను కదా, 2031 దాకా అయితే నాకైతే ఈ బ్యాడ్జ్ ఉంటుంది. టోటల్గా 10 ఇయర్స్ దాకా అయితే ఈ బ్యాడ్జ్ అయితే మనకి ఫ్రీగా దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ అయితే రావు, ఎందుకంటే స్టార్ మేకర్లో 10 ఇయర్స్ దాకా ఒక బ్యాడ్జ్ ఫ్రీగా ఇవ్వటం అనేది ఇదే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, దీనికోసం మీరు ఎలాంటి గిఫ్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఏ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాల్సిన కూడా అవసరం లేదు. జస్ట్ ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. నేను ఏదైతే చెప్తాను కదా, సో యాస్టీజ్ మీరైతే ఫాలో అయిపోండి, మీకైతే ఈ వీడియో 10 ఇయర్స్ దాకా అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఎంతమంది అయితే ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో అందరికైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పుడైనా చేయండి, లేకపోతే మీకు బ్యాడ్జ్ వచ్చిన తర్వాత అయినా చేయండి, కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరైతే షేర్ చేస్తారని నమ్మకంతో అయితే వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరేం చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టార్ మేకర్కి అకౌంట్కి అయితే వచ్చేస్తారు. సో ఫ్రెండ్స్, స్టార్ మేకర్ లైట్లు అయితే ఇది అవ్వదు. సో స్టార్ మేకర్లో మాత్రమే ఈ బ్యాడ్జ్ అయితే ఫ్రీగా దొరుకుతుంది. ఒకవేళ మీ అకౌంట్ స్టార్ మేకర్ లైట్లో కనుక ఉంటే ఆ అకౌంట్ని స్టార్ మేకర్లో లాగిన్ చేయండి. సో అప్పుడు మీరు బ్యాడ్జ్ అయితే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్ మేకర్కి వచ్చిన తర్వాత ఇక్కడ హోమ్ బటన్ పైన క్లిక్ చేస్తారు. ఇక్కడ చూడండి హోమ్ కనిపిస్తుంది కదా. సో ఈ హోమ్కి అయితే వచ్చేస్తారు. సో ఈ హోమ్కి వస్తే ఇక్కడ చూడండి పైన కొన్ని కనిపిస్తుంటుంది. సో ఇలాగైతే స్టార్ మేకర్ లైట్లు అయితే కనిపించవు. సో అందుకోసమే స్టార్ మేకర్లో మీ అకౌంట్ని లాగిన్ చేసుకోండి. ఓకే, సో హోమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ట్యుటోరియల్ అని ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్, ఇది. సో దీనిపైన అయితే క్లిక్ చేస్తారు. సో దీనిపైన క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్గా 7 డేస్ కోసం అయితే ట్యుటోరియల్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే కొన్ని వీడియోస్ ఉంటుంది, డే 1 డే 2 ఇలాగ ఉంటుంది. సో మీకైతే ఫస్ట్ టైం కనుక మీరు ఇందులోకి వస్తే మీకు డే 1 అనేది అన్లాక్ అయి ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా లాక్ అయి ఉంటుంది, డే 2 డే 3. సో ఇవన్నీ కూడా లాక్ పడిపోయి ఉంటుంది. డే 1 అన్లాక్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరేం చేయాలంటే జస్ట్ ఈ ట్యుటోరియల్కి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డే 1 ఏదైతే ఉంది కదా, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వీడియోని అయితే ప్లే చేస్తారు. ఓకే, సో చూడండి, ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూస్తారు ఫ్రెండ్స్, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఏం చేయొద్దు. జస్ట్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే ఉంటుంది ఒక్కొక్క వీడియో. సో ఫస్ట్ డే అయితే మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూసేయండి. సో వాళ్ళైతే హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలాగ సాంగ్ మంచిగా పాడాలి, సో దీని గురించి. సో మీకు కనుక హిందీ కొంచెం కొంచెం వస్తే మీకు మంచి స్కిల్ అయితే వస్తుంది, ఎలా స్టార్ మేకర్లో సాంగ్స్ పాడాలి ఏంటి అన్నది. ఓకే, సో మీరైతే జస్ట్ ఈ 1 డే వీడియో అయితే కంప్లీట్గా చూస్తారు. తర్వాత ప్రాక్టీస్ నావు అనుకొని ఇక్కడ సాంగ్స్ పోస్ట్ చేయమంటారు. సో మీరు చేయాలంటే చేయొచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం, చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే లాస్ట్ డే రోజు మాత్రం డెఫినెట్గా ఒక పోస్ట్ అయితే చేసుకోవాలి. ఓకే, సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ డే అయితే చూస్తారు, తర్వాత సెకండ్ డే అయితే చూస్తారు. అలాగా టోటల్గా 7 డేస్ వరకు అయితే కంప్లీట్గా అన్ని వీడియోస్ అయితే చూడాలి. సో ఒకరోజు తర్వాత ఇంకో వీడియో అయితే ఓపెన్ అవుతుంది. టోటల్గా 7 డేస్ అయితే పడుతుంది. సో మీకైతే చిన్న డౌట్ ఉంటుంది. సో ఎప్పుడైతే డే 1 వీడియో చూస్తాను, తర్వాత 2-3 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే డే 1 చూస్తాను, తర్వాత డే 2 చూస్తారు, తర్వాత డే 3 చూడకుండా ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డే 1కి వచ్చేస్తుందని డౌట్ ఉండేది కదా. సో అలాగే ఏమి ఉండదు. సో మీరు ఎక్కడైతే లాస్ట్ టైం చూసి ఉంటారు కదా, సో దాని నెక్స్ట్ది అయితే ప్రతిసారి వస్తూ ఉంటుంది. సో ఈ 7 డేస్ మీరు కంటిన్యూగా 7 డేస్ చూడొచ్చు, లేకపోతే ఒక 1 మంత్ అయినా టైం అయినా తీసుకోవచ్చు, 2 రోజులకు ఒకసారి అయినా చూసుకోవచ్చు. సో మీ ఇష్టం. ఓకే, సో మీరు కంప్లీట్గా అయితే 7 డేస్ వరకు అయితే అన్ని వీడియోస్ అయితే చూడాలి. సో 7th రోజు ఎప్పుడైతే వస్తారు కదా, సో అప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ సాంగ్ని అయితే పోస్ట్ చేయాలి. సో చూడండి, ఏ సాంగ్ని మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తాను కదా, సో ఈ సాంగ్ని అయితే పోస్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ సాంగ్ మీరు కరెక్ట్గా పాడాలి, ఏమైతే రూల్ లేదు. సో మీకు ఎలాగ ఇష్టం ఉంటే అలా పాడేయండి. జస్ట్ ఈ ఎలాగైతే మనకి ఏ లేకపోతే A+ లేకపోతే A++ వచ్చినట్టుగా పాడి పోస్ట్ చేసేయాలి. ఓకే, సో ఎప్పుడైతే ఈ సాంగ్స్ పోస్ట్ చేస్తారు కదా, సో అప్పుడైతే మీకు గ్రేడ్ రావాలి. ఏ గ్రేడ్ వస్తే చాలు. సో జస్ట్ నాకు కూడా ఏ గ్రేడ్ వచ్చింది. సో నేను కూడా ఈ సాంగ్ సరిగ్గా ఏం పాడలేదు, నాకు వచ్చినట్టుగా ఏదేదో పాడేశాను. జస్ట్ అలాగలా చదివేసి జస్ట్ ఆ లైన్స్ ఏదైతే వెళ్తుంటుంది కదా పైన పిచ్, సో అది ఎలాగైనా టచ్ అయినట్టుగా మీరు ఏదేదో పాడేయండి. సో పదం కరెక్ట్గా పలకాలి ఏమీ లేదు. ఓకే, లిరిక్స్ ఎలా పడితే అలా పాడేసి జస్ట్ ఏ గ్రేడ్ వచ్చినట్టే చూడండి. లేకపోతే మీకు ఈ సాంగ్ కనుక వస్తే మంచిగా పాడి పోస్ట్ చేయండి. సో అది మీ ఇష్టం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడికి వచ్చాలి. ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని డేస్ ఒక వీడియోస్ కంప్లీట్గా చూడాలి. 7 డేస్ పట్టుద్ది. సో ఒక్కొక్క వీడియో కనుక మీరు చూస్తే, సో డే 1 డే 2 డే 3, సో డే 6 వరకు మీరు సాంగ్స్ ఏం పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 7 డేస్ వరకు అయితే వీడియో చూస్తారు. లాస్ట్ డే ఎప్పుడైతే వస్తారు కదా, 7th డే రోజు, సో అప్పుడు మాత్రమే ఒక సాంగ్, ఆ సాంగ్ మాత్రమే పోస్ట్ చేయాలి. సో ఎప్పుడైతే మీరు A+ కానీ లేకపోతే ఏదైనా కూడా ఒక గ్రేడ్తో పోస్ట్ చేసేస్తారో, సో అప్పుడు మళ్ళీ ఈ పేజ్కి వస్తారు. సో ఈ పేజ్కి వస్తే మీకు అయితే ఇక్కడ సర్టిఫికేట్ అయితే చూపిస్తుంది ఇలాగా. సో ఈ సర్టిఫికేట్ మీ స్క్రీన్ షాట్ తీయాలంటే తీయొచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. ఇది ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరేం చేస్తారంటే మళ్ళీ
మళ్ళీ మీ ప్రొఫైల్కి వెళ్తారు. మళ్ళీ ఈ బ్యాడ్జ్ పైన క్లిక్ చేస్తారు. ఒకవేళ మీకు బ్యాడ్జ్ లేకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాడ్జ్ ఉంది కదా, సో ఈ బ్యాడ్జ్ పైన క్లిక్ చేస్తారు. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తారు. అప్పుడు మీకు ఇక్కడ కిందకి ఎక్కడైనా కూడా ఇదైతే ఉంటుంది. సో అప్పుడు దీనిపైన క్లిక్ చేసుకొని సేవ్ అయితే చేస్తారు. ఓకే, సో అప్పుడైతే మీకు బ్యాడ్జ్ అయితే 10 ఇయర్స్ దాకా వచ్చేస్తుంది. జస్ట్ 7 డేస్ వీడియో చూసి లాస్ట్ ఇయర్ ఏదో ఒక సాంగ్ కనుక పోస్ట్ చేస్తే ఏ గ్రేడ్ వచ్చినట్టుగా అప్పుడు మీకు 10 ఇయర్స్ దాకా అయితే బ్యాడ్జ్ అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా కనిపించిందని కింద అయితే కామెంట్ చేసి చెప్పండి. సో 10 ఇయర్స్ కనుక బ్యాడ్జ్ కనుక మీకు వచ్చేస్తే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేస్తారు మళ్ళీ వీడియో వచ్చి. ఓకే, సో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా వెంటనే తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టేయండి. అప్పుడు మీకు అన్ని నోటిఫికేషన్ వెంటనే వస్తుంటుంది. సో ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.